అంటే చాలా బాగుంది సినిమా. అంటే ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఉండదు. సినిమా చూస్తుంటే మనకి ఎట్లుంటుందంటే ఒక అవినీతి కోసం అనేది సినిమా తీసిరు కొత్తగా. అంటే ఇప్పుడు ఉన్న పబ్లిక్లలో మెసేజ్ సినిమా. ఇప్పుడు ఏంటంటే అవినీతి అనేది పేదలకు తీసుకుపోయి దాచిపెట్టుకోవడం, ఆ నల్ల డబ్బు తీసుకురావడం అనేది ఒక రవితేజ తీస్తారన్నమాట. ఒక మెసేజ్ బాగుంది. ఒక లవ్ స్టోరీ, ఒక యాక్షన్ మూవీ కాకుండా ఒక కొత్త కాన్సెప్ట్లో వచ్చింది మన హరీష్ శంకర్ గారు. అర్థం చేసుకోవాలి సినిమా, అంతేగాని అర్థం చేసుకుని అర్థమవుతుంది, అర్థం కాదు అర్థం కాదు, అంతేగాని ఈ సినిమా అయితే బాగుంది. రవితేజ ఫ్యాన్స్కి మంచి ఒక మెసేజ్ సినిమా అని చెప్పొచ్చు. రవితేజ ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ లాంటి సినిమా. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. కామెడీ కానీ, ఫైట్స్ కానీ, జగపతి గారి యాక్టింగ్ కానీ ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా తగ్గల జగపతి గారు మంచిగా చేసిన యాక్టింగ్. సాంగ్స్ కూడా బాగున్నాయి. అంటే హీరోయిన్ కూడా పోటీ పడి డ్యాన్స్ బాగా చేసింది రవితేజతో. అంటే ఇద్దరు బాగా చేసింది. అంటే హీరోయిన్ కూడా చాలా బాగుంది. మన అనుష్క వైద్య లేక కొత్తగా ఒక రష్మిక, అంటే ఆ టైప్లో వెళ్ళిపోతుంది హీరోయిన్ కూడా మంచిగా. ఆమెకి నెక్స్ట్ టైం కూడా మంచి ఫీచర్ ఉంది హీరోయిన్కి. అంటే మాస్ మహారాజ్ పక్క కొట్టిన హీరోయిన్ కంపల్సరీ పెద్ద బ్లాక్ బస్టర్ కంపల్సరీ అయితే హీరోయిన్ ఒకరైనా. ఎందుకంటే మంచిగా బాగుంటుంది ఆయన సినిమాలో. సెలెక్ట్ చేయడం కూడా అట్లా ఉంటారు హీరోయిన్ బాగురు. హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసింది. ఆమె డ్యాన్స్ కానీ నేను చెప్పాలి హీరోయిన్ కోసం మళ్ళీ రావాలంటే సినిమా అంతా బాగుంది. మిస్టర్ బచ్చన్ 15 రిలీజ్ అయినందుకు చాలా బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్.